రోజులు రిమైండ్ చేశారు దేశద్రోహం కేసు కింద. అయితే ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు జగన్తో సహా అంబటి రాంబాబు పేర్లని వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి వాదిస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం? సమాజానికి పట్టిన చీడపురుగుల్ని సపోర్ట్ చేయడంలో వైసీపీ పార్టీ ముందుంటుంది. ఎంత అన్యాయం చూడండి. ఈ జోసెఫ్ అనేటటువంటి ఈ వ్యక్తి మన దేశాన్ని కించపరుస్తూ, హిందూ మతాన్ని కించపరుస్తూ, హిందూ దేవతాదేవులను కించపరుస్తూ ఇష్టానురహితంగా చెలరేగిపోయి ఏదో సోషల్ మీడియా పెట్టుకుని ఇష్టానురీతిగా చెలరేగిపోయి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ చీడపురుగులా తయారైనటువంటి జోసెఫ్ని ఈ వైసీపీ పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లా. దేశద్రోహండాడు. 100 కోట్ల మంది భారతీయుల 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బకొడుతూ, హిందూ దేవతాదేవులను దూషిస్తూ, ఇష్టానురీతిగా మాట్లాడుతూ, ఎంత మాట పడితే అంత మాట పడుతూ నా కొడకల్లారా, ఆ కొడకల్లారా, ఈ కొడకల్లారా అని హిందువులను తిడుతూ ఇంతలా గందరగోళం సృష్టిస్తూ విషబీజాలు నాటుతున్నటువంటి ఈ జోసెఫ్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సింది పోయి తిరిగి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత నీచ సంస్కారం చూడండి వైసీపీ పార్టీది. జగన్మోహన్ రెడ్డికి బానిస కుక్కలా తయారయ్యాడు. నిజంగా ఎవడైనా సరే ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ విమర్శిస్తూ మాట్లాడితే వాడు ద్రోహే, ఖచ్చితంగా దేశద్రోహే. కాబట్టి వేళ 14 రోజులు రిమాండ్ విధించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి చీడపురుగులు సమాజంలో ఉండకూడదు. మనిషిగా పుట్టామంటే బాధ్యత ఉండాలా, దేశం పట్ల బాధ్యత ఉండాలా, దేవుళ్ళ పట్ల బాధ్యత ఉండాలా, మతాల పట్ల బాధ్యత ఉండాలా, మనుషుల పట్ల బాధ్యత ఉండాలా. మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలి మనిషి పుట్టిన ఎవడైనా కానీ చరిత్రహీనులుగా మారిపోయి డబ్బుల కోసము, ఎవడో ఇచ్చేటటువంటి చిల్లర కోసం ఇష్టానురీతిగా దేశాన్ని కించపరచడం, మతాలను కించపరచడం, అలాగే మనుషుల్ని కించపరచడం, ఈ రకంగా తయారైపోయాడు జోసెఫ్ అనేవాడు. కాబట్టి ఈవేళ 14 రోజులు రిమాండ్ విధించారు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మతాల పట్ల గొడవలు, కులాల పట్ల గొడవలు పెట్టుకున్నట్లయితే దేశంలో ఇబ్బందులు ఎదురయ్యి దేశ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, వెధవలు ఉన్నటువంటి ఈ చీడపురుగుల్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది, అలాగే ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి జోసెఫ్ని అరెస్ట్ చేయడంలో తప్పు లేదండి. ఆయన ఎంత ఘోరంగా మాట్లాడాడు, ఎంత అన్యాయంగా మాట్లాడాడు, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. ఒకరి నమ్మకాన్ని కొట్టడం, ఒకరు నమ్మిన సిద్ధాంతాన్ని తప్పుగా చూపించి మాట్లాడడం. ఆయనకి ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రశ్న అంటే అది ప్రశ్నించడం అంట. బూతులు తిట్టడం కూడా ప్రశ్న అవుతుందా? నాకు అర్థం కాదు. ప్రశ్నించడం అంటే ప్రజల పట్ల బాధ్యతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. జరుగుతున్న అభివృద్ధి మీద ఏదైనా తప్పులుంటే ప్రశ్నించాలా. ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అంతేగాని నా కొడకల్లారా, నీ కొడకల్లారా, ఇదా సాంప్రదాయం. ఇలాంటి సన్నాసిని ఖచ్చితంగా కట్టడి చేయాలి. ఇలా చెడపురులు ఇంకా ఉన్నారు 2-3. వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి మతాల మధ్య చిచ్చు పెట్టకుండా ఉంటే మన దేశం ఈ అద్భుతమైన ప్రగతిలో ముందుకెళ్తున్న దేశాన్ని కులాలుగా విడగొట్టి, మతాలుగా విడగొట్టి, ప్రాంతాలుగా విడగొట్టి వాళ్ళు ఆ మంటలో చలిగాచుకోవాలని చూస్తున్న ఇలాంటి నికృష్టమైనటువంటి, చండాలమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని చెప్పుతో కొట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు, పోలీసులు వీళ్ళని కట్టడి చేయాలి. లేకపోతే దేశం అభివృద్ధి ఆగిపోతుందండి. మనుషుల్లో విష సంస్కారం ప్రబలిపోయి ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు తగ్గిపోయి గొడవలు ఎక్కువగా పెట్టేసుకుని దేశమే గందరగోళంలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి నికృష్టమైన ఈ వ్యధవల్ని ఖచ్చితంగా కట్టడి చేస్తేనే మన దేశానికి శాంతి, సౌభాగ్యం. ఇప్పుడు పాపం పండుతుందండి. పాపం అనేది ఒక రకంగా పండదు. పాపం అనేది ఎలా పండుతుందంటే ఇవి ఒకసారికో 2 సార్లకో అలాగా కాదు కదా. హిందూ మతాన్ని ఏ విధంగా తోలనాడాడో నాకు తెలుసు. మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. హిందువుల్ని ఏ విధంగా అసలు అతను నాస్తికుణ్ణి అని చెప్పుకుంటాడు. అసలు ఈ దేవుళ్ళ పట్ల, మతాల పట్ల ఆయనకి ఏముంది? అలా చిచ్చు పెట్టకూడదు కదా. పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఓకే. పవన్ కళ్యాణ్ తిట్టినందువల్ల జైలుకు పోలా. పవన్ కళ్యాణ్ తిట్టిన కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది. కానీ హిందూ మతాన్ని తిట్టి హిందువులను చాలా చీప్గా, చాలా తేలికగా ఎలా పడితే అలాగా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతూ వెధవలాగా మారిపోయాడు. కాబట్టి ఈవేళ గన్నవరం కోర్టు రిమాండ్ విధించింది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన కేసులో ఆయనకి బెయిల్ వచ్చేసింది. కానీ హిందువుల మనోభావాలు దెబ్బ కొడుతూ
ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పి ఇష్టాన్రీతిగా చెలరేగిపోతుంటే మరి ఎన్నాళ్ళని చూస్తారు? పాపం పండిందాక చూశారు, పాపం పండింది. ఈవేళ ఊసలు లెక్క పెడుతున్నాడు. జోసెఫ్ రామన్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు తెలిసేవాడు? హిందూ పేరు పెట్టుకోవడానికి గల కారణం, అతను క్రిస్టియన్ అయితే హిందూ పేరు పెట్టుకుని హిందువుల్ని తిడుతూ, హిందూ రాజే కదా అతను రావణుడు, కాబట్టే హిందూ పేరు పెట్టుకుని అలా హేళన చేస్తూ ఇష్టాన్రీతిగా చెలరేగిపోయాడు. ఏదేమన్నా ఇన్నాళ్ళకి పాపం పండింది. ఖచ్చితంగా వాడిని జైల్లో వేశారు. ఇంకా కేసులు వస్తాయి. ఖచ్చితంగా వాడు మాత్రం నోరు మూతపడే సమయం వచ్చేసింది. కాబట్టి వేళ పాపం పండి అందరూ జైల్లోకి పోయాడు. థ్యాంక్ యూ.